హలో అండి. ఈ మధ్య కాలంలో పీసీఓడి సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ పీసీఓడి సమస్యలు అనేవి వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకోవాలి అని చాలా సార్లు చెప్పుకుంటాము. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లో ఏమేం చేయాలి? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్‌గా పీసీఓడి సమస్యలు అనేవి చాలామందికి ఏం డౌట్ ఉంటుంది అంటే, మేము లాస్ట్ మంత్ స్కాన్ చేయించుకున్నాము. పీసీఓడి ఉంది అన్నారు. ఈ మంత్ మీరు స్కాన్ చేశారు కదా! మరి పీసీఓడి తగ్గిపోయిందా? అన్నట్టుగా అడుగుతుంటారనమాట. ఈ క్వెషన్ అనేది అసలు ఎంత మటుకు కరెక్ట్. సో, జనరల్‌గా పీసీఓడి అనే సమస్యలు అనేవి ఉన్నాయి అంటే, అది ఒక్క మంత్‌లో అనేది మనకు రిజాల్వ్ అయ్యేది అనేది కాదనమాట. అండ్ సెకండ్‌లీ ఓన్లీ ఒక్క స్కాన్ చేసి మీకు పీసీఓడి సమస్య ఉంది అనేది చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే పీసీఓడి సమస్య అనేది మనం చూడాల్సింది ఏంటి అంటే 3 పారామీటర్స్ అనేవి చూస్తాం. ఒకటొచ్చేసి ఆడవారికి సైకిల్స్ అనేవి ఏమైనా ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయా? రెండోదొచ్చేసి వాళ్ళకి బేస్ లైన్ బ్లడ్ టెస్ట్‌లు అనేవి చేసినప్పుడు, పీరియడ్ వచ్చినప్పుడు ఫస్ట్ డే నుంచి 5థ్ డే లోపల చేయవలసిన బేస్ లైన్ టెస్ట్‌లు ఏంటంటే ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోనల్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాము. ఇక్కడ ఆ ఎల్‌హెచ్ లెవెల్స్ అనేవి ఎఫ్ఎస్‌హెచ్ కన్నా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఆ రేషియో అనేది రివర్స్ అవుతుందన్నమాట ఈ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. తర్వాత థర్డ్ ఫీచర్ వచ్చేసి స్కాన్ చేసినప్పుడు అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది మనం చేసినప్పుడు ఒక్క అండాశయంలో 25 కన్నా ఎక్కువగా నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి చూస్తున్నామంటే అప్పుడు వీళ్ళకి పీసీఓ మార్ఫాలజీ ఓవరీలో ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తాము. సో, ఇప్పుడు మనము ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ అనేవి మాట్లాడుకున్న దాంట్లో ఏ రెండైనా కానీ మీకుంది అంటే అప్పుడు పీసీఓడి సమస్య ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తాము. చాలామందికి ఈ 3 ఫీచర్స్ అనేవి అన్నీ కలిపి ఉండకపోవచ్చు. బట్ కాంబినేషన్స్ లాగా 2 లాగా ఉండొచ్చనమాట. సో, కాకపోతే పీసీఓడి అనేది డయాగ్నోస్ చేయాలంటే అట్‌లీస్ట్ 2 ఫీచర్స్ అయినా కానీ ఉండాలి. సో, ఈ మూడిటి బట్టి మీకు పీసీఓడి ఉందా లేదా అన్నట్టుగా డయాగ్నోసిస్ అనేది అవుతుందనమాట. ఇన్ కేస్ డయాగ్నోసిస్ అయ్యింది. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? మనకు నెక్స్ట్ మంత్‌కే తగ్గిపోతుందా అనేది. సో, పీసీఓడి ఉంది అంటే అది చాలా కాలం వరకు కూడా ఉంటుందండి. ఓన్లీ మనం చేసుకునే చేంజెస్ వల్ల అది కంట్రోల్‌లో అనేది పెట్టుకోవచ్చు. కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది అన్నట్టుగా ఉండదు. అండ్ ఈ పీసీఓడి వల్ల అసలు సంతానంకి ఏ రిలేషన్ అనేది ఉంది. సో, మెయిన్‌గా ఏమవుతుందంటే అసలు ప్రెగ్నెన్సీ రావడానికి ఓవ్యులేషన్ అనేది జరగాలి ఆడవాళ్ళలో. ఓవ్యులేషన్ అంటే అండాశయం నుంచి అండం విడుదల అవ్వాలి. ఇలా అండం విడుదల అయ్యే దగ్గరనే వీళ్ళల్లో ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారు. దాన్ని మనము కరెక్ట్ చేయాలి. సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే పేషెంట్ సైడ్ నుంచి చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏమేమి ఉంటాయి? దీంట్లో ఏంటి అంటే చాలా మందిని మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అంటే ఎంతసేపు మనం కూర్చొని చేసుకునే పనులే ఎక్కువగా అయిపోతున్నాయి. దీంట్లో మన డే టు డే లైఫ్‌లో యాక్టివిటీస్ అనేవి కూడా తగ్గిపోతున్నాయి. అంటే బేసికల్‌గా మనం చేసే పనులనేవి చాలా తగ్గుతున్నాయి అన్నమాట. థాంక్స్ టు అవర్ మెషిన్స్ దానికి మనం చెప్పాలంటే. ఎందుకు అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ మన దగ్గర మెషిన్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. సో, దాంతోని మన లైఫ్ అనేది ఇంకా కొంచెం డిటియోరేట్ అవుతుంది. సో, ఇవన్నీ అయితే మనం ఈరోజు టెక్నికల్‌గా మళ్ళీ మనం పాతకాలంలాగా వెళ్ళి ఇవన్నీ అయితే చేయలేము. అందుకే మనము చేయవలసింది ఏంటి అంటే అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అయినా కానీ యాక్టివ్‌గా వర్కౌట్ అయినా, యోగా అయినా ఏమైనా మన డే టు డే లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోగలగాలి. ఇవి చేస్తే మన బాడీకి కొంచెం యాక్టివిటీ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాము అండ్ మనకి టైం ఉంది అంటే అక్కడికి మనం వెళ్ళడానికి వెహికల్ కన్నా లేకపోతే ఇంకా ఏదైనా మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ కన్నా మనం ఏమైనా నడుద్దామా అన్న థాట్ అనేది ఒకటి ఇద్దాము. సో, ఇలా చేస్తే అక్కడ మనకి ఎట్ ద సేమ్ టైమ్ మీ పని అనేది అవుతుంది అండ్ మీకు వాకింగ్ అనేది కూడా అవుతుంది. ఇలా అట్‌లీస్ట్ కొన్ని చేంజెస్ అనేది మనము చేసుకోగలగాలి. తర్వాత వచ్చేసి మనం తినే ఫుడ్. ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్నో అవైలబుల్ ఆప్షన్స్ అనేవి వచ్చేసాయి. అంటే ఇన్‌స్టాంట్ ఫుడ్స్ అని, తర్వాత ఈ మనకు ఎన్నో వేరియస్ మనం ఆర్డర్ చేయగానే ఫోన్‌లో నుంచి మనకు ఫుడ్ అనేవి డెలివరీ అవుతున్నాయి. దీంతోనేమవుతుంది అంటే మనకు
హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ అనేవి తగ్గుతున్నాయి. చెప్పాలంటే అసలు మనము ఈవెన్ హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటున్నా కానీ ఎంత మటుకు అది హెల్తీగా ఉంది అనేదే ఫస్ట్ క్వెషన్. సో ఇలాంటప్పుడు మనం తీసుకునే ఫుడ్‌లో ఇంకా జాగ్రత్తలనేవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ దీంట్లో మెయిన్‌గా మనము చాలా స్ట్రింజెంట్ డైట్స్ చేద్దాము అంటే అది లాంగ్ టర్మ్‌లో వర్కౌట్ అవ్వవు. అందుకు తీసుకునే దాంట్లోనే మినిమల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్, లంచ్, నైట్ డిన్నర్ ఏవైతే తీసుకుంటున్నారో అది అదే విధంగా తీసుకోండి. చాలామంది పేషెంట్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నైట్ మేము ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటున్నాము, అసలేమీ తీసుకోవడం లేదు అని. అండ్ అన్నం అస్సలు కంప్లీట్‌గా మేము అసలు టోటల్‌గా స్టాప్ చేసేసాము. దీనికి బదులుగా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ తీసుకుంటున్నాము అని. ఇలా తీసుకుంటున్నప్పుడు ఏమవుతదంటే, మనం లాంగ్ టర్మ్‌లో ఈ డైట్స్ అనేవి అసలు మెయింటైన్ చేయలేము. ఇంకా కొన్ని మీరు కీటో డైట్స్ ఇలా గూడా ఇనుంటారు. సో ఈ డైట్స్ అనేవి ఏంటంటే అన్నీ మనము షార్ట్ టర్మ్ గోల్స్. కొన్ని వీక్స్ చేస్తాం. చేసిన తర్వాత అమ్మో! నా వల్ల అవ్వట్లేదు అని ఆపేసే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఇలా కాకుండా బేసిక్ మోడిఫికేషన్స్ చేసుకోండి. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ కట్ డౌన్ చేయాల్సినవి ఏవనేవి చెప్తాను. కట్ డౌన్ చేయాలంటే కంప్లీట్‌గా జంక్ ఫుడ్ అనేది కట్ డౌన్ చేయండి. సో వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకోవడం అనేది ఓకే. అంటే ఒక వారం రోజుల్లో నేనెప్పుడైనా ఐస్ క్రీమ్ తింటాను అని అనిపించడం అనేది హ్యూమన్ మెంటాలిటీ నార్మలే. అలాంటప్పుడు మీరేంటి అంటే ఒక కప్ అన్నా, ఒక టబ్ అన్నా కంప్లీట్‌గా ఎంప్టీ చేయకూడదు. తినాలనిపించినప్పుడు ఒక 2-3 స్పూన్స్ అలా తీసుకొని వదిలేయండి. దాని తర్వాత మన బాడీకి అలాగే అలవాటైపోతది. ఏమవుతది అంటే మనం రెగ్యులర్ బేసిస్ మీద కంటిన్యూయస్‌గా హై లెవెల్ ఆఫ్ షుగర్‌వి తింటున్నామంటే దానికి మన బాడీ అనేది అడిక్ట్ అయిపోతది. సో ఇంకా నాకు తినాలి, ఇంకా స్వీట్ తినాలి, కేక్ తినాలి ఇలా అనిపిస్తుందనమాట. ఎప్పుడైతే మనం దానికి ఫుల్ స్టాప్ అనేది పెడతామో అప్పుడే అది కంట్రోల్ అవుతుంది. అందుకు ఇలా మీరు కంప్లీట్ షుగర్ ఐటమ్స్ అనేవి చాలా కట్ డౌన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి ఆపేసేయండి. ఇలా స్వీట్స్, చాక్లెట్స్, తర్వాత పిజ్జాస్, బర్గర్‌లు ఇలాంటివన్నీ ఇన్‌స్టంట్ ఫుడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ మీరు ఆర్డర్ చేసుకునేవన్నిటిని కట్ డౌన్ చేయండి. చిప్స్ ఇలాంటివి కూడా. తర్వాత వచ్చేసి ఏం తీసుకోవాలి అంటే నార్మల్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో రైస్ తీసుకోవాలా లేదా అంటే తీసుకోవచ్చు. బట్ లిమిటెడ్‌గా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ ఆఫ్ రైస్ ఆఫ్టర్‌నూన్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఒక కప్ కాకుండా ఒక హాఫ్ కప్ కన్జ్యూమ్ చేయండి. హాఫ్ కప్ కన్జ్యూమ్ చేసి మరి కడుపు ఎలా నిండాలి అనేది ఇంకొక క్వెషన్. కడుపు ఎలా నిండాలంటే మీరు తీసుకునే కూరలనేవి ఎక్కువగా తీసుకోండి. మీరు హాఫ్ కప్ రైస్ తీసుకున్నారంటే ఒక 1 కప్ ఆఫ్ కర్రీ, 1 కప్ ఆఫ్ దాల్, 1 కప్ ఆఫ్ సాలాడ్ ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్‌గా కడుపు అనేది నిండిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్నాక్ టైంలో మళ్ళీ నాకు ఆకలవుతుంది. నేనిప్పుడు ఏం తీసుకోవాలి? నాకు ఓన్లీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయంటే బ్రెడ్ ఇలాంటివే ఉన్నాయంటే ఆ బ్రెడ్ లాంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మైదా లాంటివి కూడా మీకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు హెల్తీయర్ ఆప్షన్స్ లాగా డ్రై ఫ్రూట్స్ అన్నా లేకపోతే నార్మల్ ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్ అన్నా కానీ కన్జ్యూమ్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవన్నా కానీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ లాగా తీసుకోవడం కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ఫ్రూట్ అనేది తీసుకుంటే మనకు స్టమక్ అనేది ఫుల్ అవుతుంది. బట్ జ్యూస్ అనేది మనం చేయడానికి ఏమవుతుంది, ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ చేయాలంటే ఒక 4-5 ఫ్రూట్స్ వాడితే కానీ మనకు ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ అవ్వదు. అక్కడ మళ్ళీ మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతుంటాయి. అందుకు అలా చేయకుండా మీరు ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసేటప్పుడు మొత్తం ఫ్రూట్ తీసుకునేలాగా చూడండి. తర్వాత ఈవినింగ్ 4:00 స్నాక్స్ లాగా ఇంకా ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి ఎగ్ ఆమ్లెట్ అయినా కానీ లేకపోతే పన్నీర్తో చేసిన ఐటమ్స్ అయినా కానీ ఇలా ఏమైనా కన్జ్యూమ్ చేయండి. మీకు పొట్ట అనేది నిండుతుంది. అట్ ద సేమ్ టైం ఆకలి కాకుండా ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళేసరికి మీరు తినడం క్వాంటిటీ అనేది కూడా తగ్గుతుంది. నైట్ తీసుకోవాల్సిన ఫుడ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు రాత్రి తీసుకునేటప్పుడు మాత్రము రైస్ కట్ డౌన్ చేసేలాగా చూడండి. రైస్ కట్ డౌన్ చేసేసి చపాతీ అన్నా లేకపోతే మల్టీగ్రెయిన్ ఆటాతో ఉన్నవన్నా కానీ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అంటే మిల్లెట్స్ అంటే కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి ఏవైనా కానీ దాంతోని మీరు ఏ ఫామ్లోనైనా కానీ కన్జ్యూమ్ చేయొచ్చు. చపాతీ అన్నా చేసుకోండి లేకపోతే మీరు నార్మల్గా ఉప్మా లాగానైనా కానీ చేసుకొనైనా కానీ తినొచ్చు. సో ఈ విధంగా మీరు డైట్లో మోడిఫికేషన్స్ అనేవి చేసుకున్నప్పుడు మీకు లాంగ్ టర్మ్లో ఇదే విధంగా ఫాలో అయిపోవచ్చు. అండ్ ఎట్ ద
సేమ్ టైం ట్రస్ట్ మీ, మీరు ఇవి చేస్తూ మీరు ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ యోగా ఇవన్నీ చేశారంటే డెఫినెట్గా మీరు వెయిట్ అనేది కూడా తగ్గుతారు. అండ్ మీరు అది స్టార్ట్ చేసేటప్పుడు ఒక వెయింగ్ స్కేల్ తీసుకొని మీరు ఎంత ఉన్నారనేది మెజర్ చేసుకోండి. ఆఫ్టర్ 1 వీక్ ఆర్ ఆఫ్టర్ 2 వీక్స్ మళ్ళీ చెక్ చేసుకోండి. డెఫినెట్గా మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయండి. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒక నెలలో నేను ఒక 5 కిలోలు 10 కిలోలు తగ్గాలి అని అనుకోవద్దు. నెలలో మ్యాక్సిమం ఒక 2 kg తగ్గేలాగా చూసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తగ్గిన తర్వాత అది మళ్ళీ తిరిగి పెరగకూడదు. అదే ఛాలెంజ్. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే డెఫినెట్గా మీకు చేంజెస్ అనేవి కనపడతాయండి. అండ్ మీ పీసీఓడి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి తెలుస్తాయి. అంటే మీ సైకిల్స్లో చేంజెస్ ఇలా అన్నీ మీకు తెలుస్తాయండి. థ్యాంక్ యూ.